నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చేలా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి చిత్తూరు నగరం శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రాసల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుండి అందిన వినతులపై తక్షణమే పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశం. చిత్తూరు నగరంలోని కృష్ణవేణి జూనియర్ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ప్రిన్సిపల్ శ్రీదేవి. వార్తల్లోని వివరాలు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చేలా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి చిత్తూరు నగరం శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. ఎందరికో పేదవాళ్ల కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఆయన సంతకం చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ సోమవారం సాయంత్రం నేతృత్వంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల ప్రభుత్వం టీడీపీ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో నిరుపేద అన్నార్థులకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన పేదల పెన్నిది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ఏర్పాటును జీర్ణించుకోలేక వాటికి అడ్డుకట్టు వేసి పేదవాడి కడుపు కోతకు గురైందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తామని ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడారని గుర్తు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నారని తెలిపారు. 5 రూపాయలకే పట్టెడు అన్నం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనకు ఇదొక నిదర్శనం అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్న రాష్ట్ర ప్రజలు ఆయనకే పట్టం కట్టారని, ఇది ప్రజా విజయమని, ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పాలన చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కర్తవ్యాన్ని ప్రారంభించారని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కన్వాసింగ్లో భాగంగా ప్రామిస్ చేసిన అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మేము చిత్తూరులో లోకల్ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఈరోజే దాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజులు మేమే దాన్ని నడిపించి గవర్నమెంట్ ప్రారంభించేదాకా నడిపించి గవర్నమెంట్ ప్రారంభించిన దాకా దాన్ని కంటిన్యూ చేస్తాం. దానికి గాను మేము చిత్తూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దీని గురించి మనం కొంచెం చారిత్రాత్మక నేపథ్యం చూద్దాం. అన్నా క్యాంటీన్లు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టినందువల్ల ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. తర్వాత ట్రాన్సిట్లో బయటికి వెళ్ళిపోయి కారు డ్రైవర్లు, తర్వాత ఆటో డ్రైవర్లు, మిగతా ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు పెట్టి తినలేని వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లు బాగా ఆదుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ మార్చి రాజన్న క్యాంటీన్లుగా మార్చారు, కానీ అవి కంటిన్యూ చేయలేదు. కొద్ది రోజులకి వాటిని అన్నింటినీ బంద్ చేసేసారు, కానీ వాటికి రంగులు మాత్రం మార్చారు వాటికి. అయితే కొన్ని చోట్ల మంగళగిరి, తర్వాత హిందూపురం లాంటి ప్లేసుల్లో సొంతంగా అన్నా క్యాంటీన్లు నడిపించారు ప్రజల కోసం. ఇప్పుడు అది ప్రభుత్వమే టేకప్ చేసి మొత్తం అన్నా క్యాంటీన్లు నడపాలని 100 రోజుల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధమైపోయారు. మా పాలసీలో భాగంగా అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్రబాబు గారికి. అలాగే ప్రజలందరూ కూడా అభినందిస్తున్నాము. దీన్ని ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరం నందు పబ్లిక్ గ్రీవెన్స్
రెడ్రాసల్ సిస్టమ్ నందు అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, వామపీడి రాజశేఖర్, ట్రైనింగ్ కలెక్టర్ హిమవంశీలు జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 35, నేషనల్ హైవేకు 1, అగ్రికల్చర్ శాఖకు 1, డిఆర్డిఏ 1, చిత్తూరు మున్సిపల్ శాఖ 1, విభిన్న ప్రతిభావంతుల శాఖ 1, పోలీస్ శాఖ 1, జిల్లా ఎంప్లాయ్మెంట్ 1, హౌసింగ్ శాఖ 1, విద్యుత్ శాఖ 1, డీసీఓ ఆరోగ్యశ్రీ 1, డీసీఓ ఏపీఎస్డబ్ల్యూఆర్ ఐఈఎస్ 1 ఫిర్యాదు అందాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందే అర్జీల పరిష్కారంపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని, జవాబుదారీతనంతో సకాలంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె గ్రీవెన్సెస్ వచ్చినటువంటి ఆదేశాల మేరకు మనము ఎవ్రీ మండే జరిపేటటువంటి ఈవెంట్స్ ఏదైతే ఉందో అది తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది జిల్లాలో. నిన్న రోజున అంటే ముందుగా తెలుసు ఎవ్రీ మండే మనం చేస్తాము, సోమవారం రోజు. అయితే నిన్న హాలిడే అయినందువల్ల ఈరోజు మనము ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా పబ్లిక్ ఈవెంట్స్ రిప్రజెంట్ సిస్టమ్ అని ఇంతకుముందు ఉన్నటువంటి ఈవెంట్స్ దీనికి సంబంధించి నార్మల్లీ చేంజ్ చేశారు. సో దాని ప్రకారం రాబోయే రోజుల్లో దీని మీద ఎక్కువ విస్తృతంగా గైడెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి సోమవారం జిల్లాలో ఈవెంట్స్ డే జిల్లా హెడ్ క్వార్టర్లో జరుపుతాము. అదే మాదిరిగా గురువారం కానీ శుక్రవారం కానీ ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు కాన్సెన్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఈవెంట్స్ డే జరగడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ 2 రోజుల్లో ఏ రోజు అయితే ఆ రోజు ముందస్తు సమాచారం వచ్చిందంటే మీడియా కూడా ఆ ప్రకారంగా చేయడం. కాబట్టి వారంలో 2 సార్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకసారి, కాన్ఫరెన్స్ లెవెల్లో ఒకసారి ఈవెంట్స్ చేసి ప్లాన్ చేసాము. మన జిల్లాలో ముఖ్యంగా రెవెన్యూ తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన అర్జీలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దాంట్లో కొన్నేమో మండల లెవెల్లో, కొన్ని గ్రామ స్థాయిలో, కొన్ని డివిజన్ లెవెల్లో పరిష్కారం చేసుకోదగ్గాయి. కానీ ప్రజలు ఏంటంటే జిల్లా వెళ్ళి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఏ రోజు వాళ్ళకి ఇస్తే దానికి ఇంపార్టెన్స్ ఉంటుందని వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినా కూడా మనం ఆ అర్జీని మండల లెవెల్లో, గ్రామ స్థాయికి, డివిజన్ లెవెల్ పంపించే సమాచారం తీసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ప్రజలందరికీ మీకు కోరేది ఏంటంటే గ్రామ స్థాయిలో ఫస్ట్ మీరు మీకు సంబంధించినటువంటి అర్జీ ఏదైతే ఉందో గ్రామ స్థాయిలోనే ఇవ్వండి, లేదా మండల స్థాయిలో అధికారులకు ఇస్తే అక్కడ పరిష్కారం కాకుండా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు మీరు జిల్లా స్థాయికి లేదా డివిజన్ స్థాయికి వచ్చినట్లయితే దానికి ఇది ఉంది కనుక. ఎందుకంటే ప్రతి వారం కొంతమంది రిపీటెడ్గా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సమస్యలు కొన్ని పరిష్కారం కూడా చేయలేము యాజ్ పర్ లా. అయినా వాళ్ళకి అర్థం కాక ప్రతి వారం వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దయచేసి రావాలి. అలాగే ప్రజలు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకొని అక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు, జెన్యున్గా మాది ఉంది అయినా కూడా చేయట్లేదంటే అప్పుడు జిల్లా స్థాయికి వస్తే వాళ్ళకి సత్వర న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే జిల్లా అధికారులు కంపల్సరీ మనకి గ్రీవెన్స్ డేకి అటెండ్ అవుతారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, మండల లెవెల్ ఆఫీసర్స్ ఒకే చోట, ఇలా గ్రామ స్థాయిలో కూడా గ్రామ స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఒక చోట చేయండి. చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న కృష్ణవేణి జూనియర్ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైన తరగతి గదులు, అన్ని రకాలైన వసతులతో కూడిన
కృష్ణవేణి కళాశాలలో బాలికల కోసం ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే గ్రామీణ బాలికల కోసం కళాశాల పక్కనే ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వసతి కలదు అన్నారు. ఆసక్తి గల బాలికలు కళాశాల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మన చిత్తూరు పట్టణంలో మంచి డిసిప్లిన్కి, అదేవిధంగా మంచి చదువుకి మంచి పేరున్నటువంటి ప్రభుత్వ కళాశాల కృష్ణవేణి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇది గిరింపేటలో పీవీకేఎన్ డిగ్రీ కళాశాల పక్కన మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అన్ని రకాలైనటువంటి వసతులతో బాలికల కోసమే ప్రత్యేకంగా ఉన్నటువంటి కళాశాల. ఇక్కడ మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కళాశాలలో మనకు అన్ని రకాలుగా బాగా క్వాలిఫై అయినటువంటి లెక్చరర్స్ ఉన్నారు. మంచిగా మనకు ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మంచి లైబ్రరీ సౌకర్యం ఉంది. పిల్లలకి అన్ని రకాలైనటువంటి వసతులు కళాశాలలో ఉన్నాయి. మంచి త్రాగునీటి సౌకర్యము, అదేవిధంగా ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ కూడా ప్రత్యేకంగా కొత్తగా మనము రెడీ చేసి ఉంచామన్నమాట. పిల్లలకి ఎలాంటి అసౌకర్యము లేకుండా మంచి వాతావరణంలో కళాశాల జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమంటే ఆడపిల్లలకి కావాల్సినటువంటి హాస్టల్ సదుపాయం కూడా కళాశాల చుట్టుపక్కలే ఉంది. మనకు బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, కళాశాల చుట్టుపక్కలే 3 రకాల హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా చౌడేశ్వరమ్మ గుడి దగ్గర పక్కన కూడా ఒక హాస్టల్ ఉందన్నమాట. కాబట్టి పిల్లలకి ఎలాంటి అసౌకర్యము లేకుండా హాస్టల్స్ నుంచి డైరెక్ట్గా కాలేజ్కి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరము మంచి రిజల్ట్స్ కూడా మన కళాశాలలో వచ్చాయి. దాదాపు 60% వరకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. అత్యధికంగా ఎంపీసీకి చెందినటువంటి దేవిశ్రీ అనే అమ్మాయి 921 మార్కులు సాధించింది, 1000 మార్కులకు కాదు. అదేవిధంగా బైపీసీలో 920, అదేవిధంగా సిఈసిలో ఫస్ట్ ఇయర్లో 500కి 458 మార్కులు. అలా మంచి రిజల్ట్స్ మనకు వచ్చాయి. ప్రతి గ్రూప్లోనూ మంచి ఫలితాలు మనము సాధించాం. కాబట్టి విద్యార్థులు వారి యొక్క బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా మంచి అనువైనటువంటి కళాశాల కృష్ణవేణి ప్రభుత్వ జూనియర్ కళాశాల. కాబట్టి అడ్మిషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని కళాశాలలో వచ్చి చేరి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నగరపాలక కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన కమిషనర్ అరుణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నగరవాసులు పలు సమస్యలపై కమిషనర్కు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించి 4, ప్రధాన కార్యాలయంకు సంబంధించి 2 వినతులు అందాయన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరపాలక కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బక్రీద్ పండుగ కావడంతో మంగళవారం నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగానే ప్రజల నుంచి అందే వినతులను నిర్ణీత సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, విభాగాల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం టీ పుత్తూరు గ్రామంలో వెలిసిన సీతా లక్ష్మణ హనుమన సమేత కోదండరాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు కోదండరాముల వారు హంస వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. ముందుగా ఉభయధారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చకులు స్వామివారిని చక్కగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు, మహామంగళ హారతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు.
పరిధిలో ప్రజలు నీటి ఎద్దడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదని చిత్తూరు నగరం 19వ డివిజన్ కార్పొరేటర్ కుట్టి రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ నగర కమిషనర్ అరుణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలోని 19వ డివిజన్లో ఉన్న వార్డు ప్రజలు గత నెల రోజులుగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నారని, డివిజన్ పరిధిలో ఉన్న 3 బోర్లు పూర్తిగా పాడవడంతో నీటి సరఫరా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతోనే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర కమిషనర్ అరుణకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నగర కమిషనర్ తక్షణమే బోరు మరమ్మతులు చేపట్టడంతో పాటు ట్యాంకర్లను వార్డుకు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, త్వరలోనే బోరు మరమ్మతు పనులు కూడా చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులందరికీ నమస్తే. నేను 19వ డివిజన్ కార్పొరేటర్ నా పేరు రాయల్ కుట్టి. గత 20 రోజులుగా 3 మోటార్లు కాలిపోయింది మా వార్డులో. అసలు ఎవరు పట్టించుకున్న నాదులు లేదు. ఈరోజు స్పందనలో వచ్చి మేడం గారికి వినిపించుకున్నాను. మరి మాకు 25 డేస్గా వాటర్ ప్రాబ్లంగా ఉంది. 25 డేస్గా మోటార్లు కాలిపోయి నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సకాలంలోనే మీరు ట్యాంకులు పంపించాలని కోరుకున్నాను మేడంని, కమిషనర్ మేడం కానీ. తొందరగా మోటార్లు మరమ్మతు చేసి 19వ డివిజన్కి పంపిస్తామన్నారు. అదేవిధంగా సకాలంలో ట్యాంకులు పంపిస్తామని మేడం గారు వినిపించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో డైరెక్టర్ త్రివిక్రమ్, తుమ్మల నాగేశ్వరరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి ఆనందాన్ని, సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని, రైతులోకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు చెప్తున్నారు రైతులకి ఏది చేయాలని. ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.